హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఐఎన్డి డిఫెన్స్ కోర్ ఛానల్. మనకి అగ్నివీర్ 2026 నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుంది రేపు ఫిబ్రవరి. మీరు ఒకసారి గూగుల్లో జాయిన్ ఇండియన్ ఆర్మీ వెబ్సైట్ని సెర్చ్ చేసి ఇక్కడ మీరు సెకండ్లో స్క్రోల్ అవుతుంది కదా, ఇక్కడ వివాల్ మీద నొక్కండి. నొక్కిన తర్వాత మీకు ఇక్కడ ఫస్ట్లో వచ్చేది రిజిస్ట్రేషన్ ఫర్ ద ఆన్లైన్ కామెంట్ ఎంట్రన్స్ రిక్రూట్మెంట్ ఫర్ ద అగ్నివీర్ అండ్ జూనియర్ కమిషన్ ఆఫీసర్స్. ఇప్పుడు ఈ నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి 1 నుంచి అనేది మీకు 2026 అగ్నివీర్ ర్యాలీ అనేది స్టార్ట్ అయింది. ఈ ఇంటేక్కి మనకి ఏజ్ లిమిట్ చూసుకుంటే కనుక 17 to 21 దాకా. సరే, ఏజ్ లిమిట్ ఎప్పటి నుంచి కౌంట్ చేస్తారనేది చూద్దాం. ఏజ్ లిమిట్ చూసుకుంటే కనుక ఈ ఇయర్ అక్టోబర్ 10th 1/10/2006 ఈ మంత్ ఈ డేట్కి అనేది మీ ఇయర్ అనేది కౌంట్ అయ్యిద్ది. ఎట్లా అంటే అక్టోబర్ మనకి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసే కనుక 1 అక్టోబర్ 2004 నుంచి 1 ఏప్రిల్ 2008 ఈ మధ్యలో డేట్ ఆఫ్ బర్త్ ఎవరైతే ఉంటారో వాళ్ళు రేపు 2026 అగ్నివీర్ ఆర్మీ నోటిఫికేషన్ అనేది ఎలిజిబుల్ అవుతారు. ఈ ఇయర్ కనుక మీరు అగ్నివీర్లో జాబ్ పెట్టిన అవ్వాలి అనుకుంటే కనుక మీరు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తే మీరు ఎగ్జామ్ అనేది క్రాక్ చేయొచ్చు. ఎగ్జామ్ అనేది ఈజీగా క్రాక్ చేయొచ్చు. కానీ మీరు మెరిట్ ఎగ్జామ్లో కనుక మీరు 35-40 బిట్స్ అలా తెచ్చుకుంటే కనుక మీకు రన్నింగ్ ఈవెంట్స్ అనేది చాలా ఈజీ అయిపోయింది. అందుకని ఎగ్జామ్లో అందరూ స్కోర్ తెచ్చుకోకుండా రన్నింగ్లో చేద్దామని అనుకుంటున్నారు. అందుకే ఎగ్జామ్లో కనుక హై స్కోర్ తెచ్చుకున్నారంటే కనుక మీకు ఈజీగా రేపు 2026లో జాబ్ తెచ్చుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. మీకు కనుక ఈ వీడియో హెల్ప్ అయినా యూజ్ఫుల్ అయిందంటే కనుక ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కామెంట్లో పెట్టండి, నేను కన్ఫామ్గా రిప్లై ఇస్తాను. అంతేకాదు, సబ్స్క్రైబ్ చేస్తే కనుక మీకు ఇట్లాంటి మోర్ వీడియోస్ అనేది దీని మీద అవేర్నెస్ అనేది తీసుకొస్తా. అగ్నివీర్ మీద, పారామిలిటరీ మీద, ఎయిర్ ఫోర్స్, నేవీ వీటి మీద. నెక్స్ట్ మనకి ఫిబ్రవరి 1 మీకు సికింద్రాబాద్లో రిలేషన్షిప్ ఆర్మీది ర్యాలీ ఉంది. అంటే మీ ఫ్యామిలీలో ఎవరన్నా ఇదివరకు సర్వీస్ చేసి ఉంటే కనుక ఆర్మీకి మీరు ఆ సర్టిఫికేట్ రిలేషన్ సర్టిఫికేట్ తీసుకొని డైరెక్ట్ ర్యాలీకి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ర్యాలీ కండక్ట్ చేస్తారు. మీ కాంపిటీషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అంటే స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు కూడా వెళ్ళొచ్చు. మీ కాంపిటీషన్ చాలా తక్కువ ఉంటుంది. ఓన్లీ రన్నింగ్, దాని తర్వాత మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్, దాని తర్వాత సిబిటీ కండక్ట్ చేస్తారు. అందుకే మీకు కనుక సర్టిఫికేట్ ఉన్నా, స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉన్నా ఏమైనా ఉంటే కనుక ట్రై చేయండి. మీకు చాలా ఈజీ రేషియోలో జాబ్ అనేది గెయిన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. మీకు కనుక ఈ వీడియో హెల్ప్ అయితే కనుక సబ్స్క్రైబ్ కొట్టి లైక్ చేయండి. మన ఛానల్కి హెల్ప్ చేసి ఉంటుంది మీరు కూడా.